కొట్టండి మర్చిపోకుండా. నమస్కారం. నమస్కారం. ఈ రోజు చెప్పబోయే కూర చాలా స్పెషల్. ఎందుకంటే ఇది బేసిక్లీ బీరకాయ కూర అండి. బీరకాయ మాకు అసలు దొరకదు. అందుకోసమని విత్తనాలు తెప్పించి దాన్ని పండించి ఆ కోసి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియో కోసం అదంతా ప్రాసెస్ అయింది. అండ్ వి ఎంజాయ్ అ లాట్. సో అమ్మమ్మ లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుకుండా బీరకాయ ఆకు తీసి తీసి బీరకాయ ముక్కలు చేసుకో. బీరకాయ తొక్కలు ఇంకేమైనా ముదిరిన ముక్కలు పడకుండా పక్కన పెట్టుకోండి. దాంతో పచ్చడి చేసుకోవచ్చు. నేను పచ్చడి మేము ఆల్రెడీ చేసాము. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్లో నేను పెడతాను. ముందుకుండా మూకుడు కాలేసి దాంట్లో 4 చెంచాలు నూనె వేసి ఈ ముక్కలు వేయాలి. దాంట్లో తగినంత ఉప్పు వేసి 1/2 చెంచాలు పసుపు వేసి కలుపుకొని మూత పెట్టాలి. ఇప్పుడు మనకి మెంతిగుండ కావాలి. మీ ఇంట్లో ఉంటే సరే లేదా మెంతిగుండ ఎలా తయారు చేయాలంటే మూకుడు కాలేసి దాంట్లో 2 చెంచాలు నూనె వేసి 5 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 చెంచాలు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారేక గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గిన బీరకాయ ముక్కల్లో 2-3 చెంచాలు మెంతిగుండ వేసి బాగా కలుపుకోవాలి. అంతే అంతే, బీరకాయ కూర అయిపోయింది. మీరు చేసుకొని చూడండి. తప్పకుండా ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, ఇంకా షేర్ కూడా చేయండి.